హాయ్ అందరికీ. ఈరోజైతే మా బాబు లంచ్ బాక్స్ కోసము ఏమేం ప్రిపేర్ చేశాను, ఈరోజు ఎలా ప్లాన్ చేసుకున్నాను అండ్ హెల్దీ రెసిపీస్ తక్కువ టైంలో ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు మీ పిల్లలకి ట్రై చేయండి, చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా. సో ఫస్ట్ అయితే నేను మార్నింగే రైస్ ఒక పొటాటో అయితే బాయిల్ చేసుకున్నాను. ఈ సైజ్ పొటాటోని ఒక మీడియం సైజ్ పొటాటో బాయిల్ చేసి పీల్ అప్ చేసి ఇలా మ్యాష్ చేసుకోండి. తర్వాతకి ఒక 1 కప్పు వరకు అటుకులు అండి. సో అటుకులు కూడా జస్ట్ వాటర్లో నుంచి తీసేయండి, వాటర్లో కొంచెం సేపు ఉంచుంటే మెత్తగా అవుతుంది. తర్వాతకి సన్నగా చాప్ చేసిన పాలకూర, ఇది కూడా ఒక 1 కప్పు వరకు అండి. ఆకుకూరలు తినమంటే అస్సలు తినరు. బేసిక్గా పిల్లలకి ఆకుకూరలు మనం ఇవ్వాలంటే సమ్మర్ వింటర్లో బాగా ఇవ్వచ్చు, రైనీ సీజన్లో ఇస్తే పిల్లలకి స్టమక్ వామ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే అసలు ఆకుకూరలు రైనీ సీజన్లో వర్షాకాలంలో ఇవ్వకూడదు. సో ఇంకా ఇప్పుడైతే నాకైతే కొంచెం మంచిగా ఆకుకూరలు దొరుకుతున్నాయి అనేసి పాలకూర బాగా ఈ విధంగా సన్నగా కట్ చేశాను. రైస్ అలాంటివి అయితే ఓకే, ఇంకా బ్రేక్ఫాస్ట్కి ప్లాన్ చేసుకున్నాను. ఇందులో అయితే నేను మొన్న షార్ట్లో పెట్టేశానండి పౌడర్, అంటే అన్ని పప్పులతో ఎలా చేశాను అనేసి. అందులోనే కారం పెప్పర్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. ఇంక ఇందులో ఏ ఫ్లోర్ వేసుకోలేదు నేను, కారం అలాంటివి ఏం వేసుకోలేదు. ఉప్పు కూడా అందులో సరిపోయింది, ఒకవేళ తక్కువ ఉంటే కొంచెం వేసేసుకుందాము. ఏదైనా నేను ప్రిపేర్ చేసుకుంటే అది త్వరగా అయిపోయేలాగా చూసుకుంటాను, ఎక్కువ స్టోర్ చేసుకోనండి. స్టోర్ ఎక్కువ చేసుకుంటే నాకు ఎందుకో టేస్టీ పోతుందని ఫీలింగ్ ఉంటుంది. అందుకే అన్నిట్లో వేస్తూ ఉంటాను. చేసిన 1 వీక్కి 10 డేస్కి సరిపడా చేసుకుంటాను, అన్నిట్లో 1 వీక్ లోపే అయిపోగొట్టేస్తాను, మళ్ళీ ఫ్రెష్గా చేసుకుంటాను అన్నట్టు. సో ఆ ఫ్లేవర్ పోతుంది, టేస్టీ ఉండదు పిల్లలకు అనేసి. ఇంకా నెక్స్ట్ అయితే ఈ విధంగా టిక్కా షేప్ లాగా చేసేసుకున్నాను. ఒక 3 సరిపోతాయండి. కన్నయ్య 3 కంటే ఎక్కువ ఏం తినడలేండి, మిగిలినవి మిన్ను కోసం చేస్తాను నేను. ఒక 3 చేసి కొంచెం ఆయిల్లో ఇలా షాలో ఫ్రై లాగా చేశాను. భలే టేస్ట్ ఉంటుందండి ఆలు పాలక్ టిక్కా, అసలు ఎంత బాగుంటుందో. ఆకుకూరలు తిననప్పుడు ఈ విధంగా ప్లాన్ చేయండి, పిల్లలు కూడా ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. వాళ్ళకు కూడా తెలియదు కదా. అండ్ నేను సన్నగా చాప్ చేసుకున్నాను కదా పాలక్ కూడా, సో మీరు కూడా అలానే సన్నగా చాప్ చేసుకుంటే ఏం కాదు, ఆయిల్ ఇంకా మగ్గిపోయేసరికి మంచి టేస్ట్ ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకవేళ మీరు ఆ పౌడర్ లేకుంటే, నేను ఇప్పుడు వేసిన పౌడర్ లేకుంటే కొంచెం ధనియా పౌడర్, పెప్పర్ అలా మైల్డ్గా, పెప్పర్తో అయితే చాలా మైల్డ్ టేస్ట్ ఉంటుంది, లేదంటే రెడ్ చిల్లీ ఫ్లాక్స్ యూస్ చేయండి కారం బదులు. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసి పక్కన పెట్టేశాను. రైస్ కొంచెం లేటుగా ఉడుకుతుండే, లేవగానే మిల్క్ పొటాటో పెట్టేశాను. ఇంకా రైస్ ఉడికేసరికి బ్రేక్ఫాస్ట్ చేద్దామని, ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే మంచిగా వెజిటేబుల్తో చేద్దాం అనుకున్నాను. కొంచెం ఆయిల్లో, ఈ వింటర్లో ఏంటంటే వెల్లుల్లి ఎక్కువ ఇవ్వండి పిల్లలకి, కొంచెం కోల్డ్ కాఫ్ అవుతుంటుంది కాబట్టి, వాళ్ళకి నోస్ బ్లాక్ అవ్వడం ఉంటుంది కాబట్టి వెల్లుల్లి ఎక్కువ ఇవ్వడం వల్ల బాడీలో టెంపరేచర్ బ్యాలెన్స్డ్ అవుతుంది అన్నట్టు, చాలా మంచిది వెల్లుల్లి. సో జీలకర్ర, వెల్లుల్లి, కొంచెం సన్నగా కట్ చేసుకున్న బీన్స్, క్యారెట్, మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్, ఆనియన్ అవన్నీ వేసుకోండి. వెజిటేబుల్స్ అన్నీ మంచిగా మగ్గిన తర్వాతకి ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, కొద్దిగా పెప్పర్ వేసేసుకున్నాను. మైల్డ్ ఫీలింగ్ ఉండాలి, ఎక్కువ కారం ఉంటే పిల్లలు అస్సలు తినరు. నేను అందుకే మా పిల్లలు ఎలా తింటారో నాకు తెలుసు కాబట్టి లైట్గానే వేస్తాను. సో ఇంకా వాళ్ళు పెరుగుతున్న కొద్దీ కొంచెం కొంచెం స్పైసీ పెంచాలి. ఈ ఇయరే కదండి మా కన్నయ్య కూడా లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళడము, అందుకే కొద్దిగా పెంచుతానే తప్ప ఒకేసారి పెంచాను. ఇప్పుడిప్పుడే మంచిగా తింటున్నాడు అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. అందుకే నెక్స్ట్ అయితే కుక్ చేసిన రైస్ వేసుకున్నాను. కొంచెం డ్రైగా ఉంది, ప్లెయిన్గా ఎందుకనేసి ఒక ఎగ్ ఈ విధంగా బన్ ఆమ్లెట్ లాగా వేసాను. ఇదైతే మా కన్నయ్యకి చాలా ఇష్టము, బట్ స్కూల్కి పంపించాలా వద్దా అనే ఆలోచనతోటే వేశాను. కానీ ఇది ఉండబట్టి మంచిగా బాక్స్ అంతా కంప్లీట్ చేసుకొని వచ్చాడండి. జస్ట్ చిన్న ప్యాన్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది, బన్ ఆమ్లెట్ లాగా అవుతుంది. ఇంకా అంతే, ఈరోజైతే ఇలా హెల్తీగా త్వరగా ప్లాన్ చేసుకున్నాను. ఇంకా లంచ్ బాక్స్లోకి అన్నీ పెట్టేస్తున్నాను. నాకు వచ్చేసి అక్క వీడియోస్ ఎందుకు రెగ్యులర్గా పెట్టట్లే అంటున్నారు. మా కన్నయ్యకి అయితే ఎవ్రీ మంత్ ఎగ్జామ్స్ ఉంటున్నాయి, ప్రతి వారంలో 2-3 ప్రాజెక్ట్స్ ఉంటున్నాయి, అట్లీస్ట్ 2 ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటున్నాయి అండి. ఇప్పుడు పిల్లలకి నా అవసరం ఖచ్చితము, అందుకే ఇక టైం ఉన్నప్పుడు వీడియో తీస్తున్నాను, పెడుతున్నాను. కానీ వాళ్ళకి దగ్గరుండి చదివించాలి, కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సింది వస్తుంది. అందుకనేసి ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా తన వర్క్ తనే చేసుకుంటాడు లేండి, ఇప్పుడే కదా మనం అన్నీ నేర్పించేదని. ఈరోజు ఎవ్రీ మంత్ జరిగే సిలబస్ మంత్ ఎండ్కి, ఈ మంత్ కూడా 30 నుంచి ఎగ్జామ్స్ అండి. ప్రతి మంత్ ఎగ్జామ్స్ ఉంటున్నాయి.
ఇప్పుడు ఇది సైకిల్ 6 ఎగ్జామ్ అన్నట్టు, అందుకే చాలా బిజీ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది నాకు కూడా. సో కొంచెం టైం చూసుకొని పెడతాను